కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా కూడా వ్యవసాయం అనేది చేయొచ్చు. మన 6 పద్ధతులు అనేది ఉపయోగించడం వల్ల ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వలన ఈ యొక్క పంటను నాశనం చేసే చీడపీడలను నివారించుకోవచ్చు. మొదట 5 పద్ధతులను వాడి 6వ పద్ధతి అని కెమికల్ కంట్రోల్కి అప్పుడు వెళ్ళని అవసరం లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే పంటకి పర్టికులర్ టైప్ ఆఫ్ పెస్ట్కి పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేది ఉండడం జరుగుతుంది. పద్ధతులు అయితే మొదట 5 ఏంటంటే కల్చరల్ మెథడ్, సో జెనెటికల్ మెథడ్, బయాలజికల్ కంట్రోల్, మెకానికల్ కంట్రోల్, లెజిస్లేటివ్ కంట్రోల్, ఫిజికల్ కంట్రోల్. 6వ పద్ధతి అయిన కెమికల్ కంట్రోల్. ఇక్కడ కల్చరల్ కంట్రోల్లోని కొన్ని పంటల్లోనే ట్రాప్ క్రాప్ అనేది యూస్ చేస్తారు, ఇంటర్ క్రాప్ యూస్ చేస్తారు, మిక్స్డ్ క్రాప్ యూస్ చేస్తారు, లేదనుకుంటే ఎలే క్రాప్ అనేది వరిలో యూస్ చేస్తారు. మెకానికల్ కంట్రోల్కి వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాప్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా బయాలజికల్ కంట్రోల్లోకి వచ్చేటప్పటికి నేచురల్ ఎనిమీస్ అనేది రిలీజ్ చేయడం కానీ, ప్రెడేటర్స్ కానీ, పారాసైట్స్ కానీ, పారాసిటాయిడ్స్ కానీ యూస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జెనెటికల్ కంట్రోల్ అనే రెసిస్టెంట్ వెరైటీస్ యూస్ చేయడము, జెనెటికల్ మాడిఫైడ్ వెరైటీస్, బీటీ కాటన్ అలాంటివి యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ట్రాప్ బ్యారియర్ సిస్టమ్ వరిలో ఉపయోగించడం, అది ఫిజికల్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో ఇంకా లెజిస్లేటివ్ అంటే క్వారంటైన్, ఐసోలేషన్ అని పెట్టడం అనేది